Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT and allied courses సంబంధించినటువంటి యొక్క ఓరియంటేషన్ డే అంటే ఏంటి, అదేవిధంగా ఓరియంటేషన్ డే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా, అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు చెప్పదలుచుకో ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీలాంటి విద్యార్థులు అయితే ఈ యొక్క వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే ఓరియంటేషన్ డే అయితే ఏముంటుంది, ఈ ఆల్ 15 కోర్సెస్ ఇంక్లూడింగ్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ చెప్తా ఉన్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ ఇక్కడ మనకైతే ఓరియంటేషన్ డే ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు ఒక గుర్తు, అన్ని కాలేజీకి ఒకటేసారి కండక్ట్ చేస్తారంటే అన్ని కాలేజీకి ఒకటేసారి కండక్ట్ చేయరు. డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అయితే వారైతే మీకు అయితే ఒక మెసేజ్ పంపిస్తారన్నమాట. ఓరియంటేషన్ డే ఉంది, మనకు ఓరియంటేషన్ డేకి అటెండ్ కావాలని ఒక మెసేజ్ పంపిస్తారు. అదేవిధంగా ఓరియంటేషన్ డేలో ఏముంటుందంటే ఇప్పుడు చూడండి, మనకు ఓరియంటేషన్ డేలో వచ్చేసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ కాలేజ్ గురించి అనమాట. మీ కాలేజీలో ఏమేమి ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఫస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ కాలేజ్ మీకు ఏదైతే బ్రాంచ్ వచ్చిందో, మీకు బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏ కోర్స్ వచ్చిందో ఆ కోర్స్ గురించి అయితే మీకు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ కోర్స్ అవుట్కమ్స్ ఏమయ్యి, మీకు ఆ కోర్సు డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అదేవిధంగా కొన్ని మీ రూల్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకు ట్రైనింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే చెప్తా ఉంటారు యొక్క ఓరియంటేషన్ డే రోజు అయితే. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఓరియంటేషన్ డే రోజు ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తారు, ఏంటంటే మీకు సంబంధించిన రూల్ నెంబర్స్ కూడా ఆ రోజే క్రియేట్ అయితే అవుతాయి. అదేవిధంగా ఓరియంటేషన్ డే రోజు అయితే మీకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అయ్యారో ఆ కోర్స్ సంబంధించినటువంటి యొక్క అఫీషియల్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారనమాట. లైక్ ఏ విధంగా అంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అఫీషియల్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మీ కోర్స్ సంబంధించినటువంటి ఎంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యారు, అదేవిధంగా ఎంతమందికి ప్లేస్మెంట్ ఇచ్చారు అని కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్తారనమాట. ఆల్ అబౌట్ యువర్ కాలేజ్ అండ్ ఆల్ అబౌట్ యువర్ కోర్స్ దే విల్ బీ ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్ డే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరైతే డౌట్ అయితే ఉండడం జరిగింది, అన్న మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలా కాలేజీకి, లేకపోతే అవసరం లేదా మరి అంటే కూడా గైస్ మీరు వెళ్ళకపోయినా ఏం కాదు, కాకపోతే వెళ్ళినట్లయితే మీకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఒక హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డీటెయిల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ డీటెయిల్గా మీద స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓరియంటేషన్ డే రోజు అయితే. అదేవిధంగా మనం సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, మిడ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్ని మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబొరేటరీస్, అసైన్మెంట్స్ అవన్నీ కూడా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఆ రోజు చెప్తారు. అదేవిధంగా మీ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో, దానికి చైర్మన్ ఎవరు, ప్రతి ఒక్కరు కూడా దే విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలామంది అయితే క్వశ్చన్ అయితే అడగడం రావడం జరిగింది, అన్న మరి ఒక స్కాలర్షిప్ ఉంది కదా, మేము అప్లై చేసుకోవాలి కదా, మరి 31st వరకే డేట్ అయితే ఉండడం జరిగింది కదా, మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మాకు ఇంకా ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయలేరు, అదేవిధంగా ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పలేరు. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ఏ అయితే కాలేజ్లో మీరు జాయిన్ అయ్యారు ఇది వరకు, ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, మేము ఇదే కాలేజ్లో కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ పేమెంట్ పే చేశారు కాబట్టి మీకు రిసిప్ట్లో కానీ ఎక్కడ కానీ మీకు అయితే మీ కాలేజ్ సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది కదా, కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఏం చేయాలంటే, సార్ మాకు సార్ కానీ మేడం కానీ, సార్ మేము ఈ విధంగా మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉన్నాము, మరి స్కాలర్షిప్ డేట్ అయితే ఎండ్ అవుతుంది కాబట్టి మరి మేము ఏ విధంగా ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, మరి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే బోనఫైడ్ కావాలి కదా, మరి ఈ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీ కాలేజ్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అయితే బీఎల్గా ఉండాలి. ఒక్కసారి మనం స్కాలర్షిప్ అప్లై చేసినామంటే మనకి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్ అయితే రిన్యూవల్ అయితే చేసుకుంటాం కాబట్టి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అయితే అన్న మరి మాకు ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. గైస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో, అదేవిధంగా ఎగ్జిట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వారి యొక్క సీట్స్ అయితే మనకైతే ఫోర్త్ ఫేజ్లో కండక్ట్ చేస్తారు. మరి ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయాలంటే ఇదివరకు అయితే మనకి ఎటువంటి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రాలేదు. నేనైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను, కానీ నేను డైలీ అయితే ఒక 20-30 టైమ్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క నోటిఫికేషన్ బార్లో వచ్చేసి కూడా ఎటువంటి ఒక మెసేజ్ అయితే రాలేదు. నేనైతే డైలీ చెక్ చేస్తూ ఉన్నాను గైస్. మనకి ఇక్కడ మరి ఎప్పుడు రీచ్ చేస్తారా, లేకపోతే మరి స్కాలర్షిప్ ఎండ్ అయిపోతుంది కదా, మరి ఏమైనా టైం ఎక్స్టెండ్ చేస్తారా ఈ యొక్క బీఎస్సీ, ఎంఎల్టీ వాళ్ళకు, ఈ యొక్క కేఎన్హెచ్ఎస్ దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటుంది అయితే మనకైతే తెలియాల్సి ఉందన్నమాట. ఇదివరకు అయితే మనకు ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు పోర్తుగీస్ సంబంధించి. నెక్స్ట్ ఇన్ కేస్ మనకు నెక్స్ట్ జనవరిలో కూడా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా చేయడానికి కూడా మీకైతే
చెప్తానన్నమాట. మీరైతే మీ స్కాలర్‌షిప్‌కు ప్రతి ఒక్కరు అయితే కాలేజీ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ కండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా ఇన్వెస్ట్ చేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు సంబంధించినవంటి మీకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ అయితే మీ కాలేజీ వాళ్ళు మీకైతే ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఏ మెసేజ్ వస్తుంది? మీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదంటే మీకు మొబైల్కి నెంబర్కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే వస్తుందన్నమాట. మీ బీఎస్సీ ఎంఎల్టీ అయినా బీపీటీ అయినా ఏ కోర్సెస్ అయినా మీకు సంబంధించినటువంటి ఇలాగే బీఎస్సీ ఎంఎల్టీ అనుకో, బీఎస్సీ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ అఫీషియల్ గ్రూప్ అని వస్తుంది. అందులోనే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారన్నమాట. లైక్ స్టెప్ బై స్టెప్ అనమాట. మీ పేరెంట్స్ గ్రూప్ కావచ్చు, మీ గ్రూప్ కావచ్చు, అయితే ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీ పేరెంట్ నెంబర్ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ మొబైల్ ఉంటే మీ మొబైల్ నెంబర్కి అయితే గ్రూప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఆ వచ్చిన దాంట్లో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామందికి అయితే ఇది బట్టి ఒక డౌట్ అయితే ఉండండి, క్లారిఫై చేసి అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరొచ్చే వీడియోలో ఇంకేమైనా కూడా స్కాలర్షిప్ ఎక్స్టెండెడ్ డేట్ ఉండగా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరైతే బీఎల్ఎట్గా ఉండాలి. ఎందుకంటే ఒక స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, కాలేజ్ జాయినింగ్ విషయంలో కావచ్చు, హాస్టల్ చూస్ చేసుకునే విషయంలో కూడా అయితే ప్రతి ఒక్కరు అయితే బీఎల్ఎట్గా అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను, మనం ఒక్కసారి ఎడ్యుకేషన్ ఇంటర్కి అయినామంటే దూసుకుపోతూ ఉండాలి మనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఎల్ఎట్గా ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను. ఇదివరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎవరికైతే సీటు వచ్చిందో వారికి కూడా మన ఛానల్ నుంచి అందరికైతే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకి పూర్తిగా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకైతే ఒకరోజు సక్సెస్ మీట్ అని కూడా ఒక టైటిల్తో పెట్టి కూడా మీకైతే మీ యొక్క లైవ్ డౌట్స్ అయితే నేనైతే క్లారిఫై చేస్తాను మీకు సంబంధించి కూడా. ఓకే గైస్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తగ్గట్టుగా భావిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.